ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధరణి పోర్టల్‌లో అందుబాటులో ఉన్నప్పుడు కనిష్ట కావచ్చు, గ్రామ పటం, డిజిటల్ మ్యాప్, పొలము చేను అనేది డైరెక్ట్ ఆప్షన్ అయితే ఉండేది. మనం అయితే డైరెక్ట్ అయితే మనం తెలుసుకునేవారం. అయితే ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనకు భూభారతి కొత్త చట్టం రావడం జరిగింది. అసలు సర్వే నంబర్ ఆధారంగా కావచ్చు, ఇక గ్రామ వారీగా డిజిటల్ మ్యాప్ అనేది ఎలా తెలుసుకోవాలి? ఇందుకు సంబంధించి ముందుగా మనం భూభారతి పోర్టల్ అనేది ఓపెన్ చేసి అందులో రిజిస్ట్రేషన్ అయితే కావాల్సి ఉంటుందన్నమాట. సో, కొత్త విధానం, కొత్త మార్పులతో సో, ఎలా తెలుసుకోవాలి ఏంటనేది కంప్లీట్ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా మన మొబైల్ క్రోమ్ బ్రౌజర్ కావచ్చు, మన ఫోన్ అనేది ఓపెన్ చేసి ఇందులో వచ్చేసి భూభారత్ అనేది టైప్ చేయండి. మొదటిగా ఏదైతే వెబ్సైట్ అయితే వస్తుందన్నమాట దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు పేజ్‌లోకి అయితే తీసుకెళ్తుందన్నమాట. సో, ఇక్కడ వచ్చేసి మనకు ఇవన్నీ కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ కూడా మనకు ఇందుకు సంబంధించి గ్రామ పటం కావచ్చు, డిజిటల్ మ్యాప్ కావచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం లేదు. కానీ మనం రిజిస్ట్రేషన్ అయితే కావాల్సి ఉందన్నమాట. సో, నేను ఇక్కడ నేము, మొబైల్ నెంబరు, క్యాప్చా కోడ్ అయితే ఎంట్రీ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి నాకు వ్యాలిడిటీ రిజిస్టర్ అనేది దానిపైన క్లిక్ చేయాలి. మొదటి ఆప్షన్ వచ్చేసి మనకు రీసెంట్ ఓటీపీ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా కోడ్ ఎలా స్పెల్లింగ్ అంటే లెటర్స్, నెంబర్స్ ఎలా ఉందో అలాగైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. నేను క్లిక్ చేస్తున్నాను. సో, క్లిక్ చేసిన వెంటనే నాకు ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్ అని రావడం జరిగిందనమాట. నేను ఓకే అని నొక్కేస్తున్నాను. సో, నెక్స్ట్ మనకు యూజర్ క్రియేటివ్ భూభారతి గవర్నమెంట్ అంటే యూజర్ క్రియేటివ్ సక్సెస్‌ఫుల్ అని రావడం జరిగింది. సో, ఇక్కడ వచ్చేసి నాకు సక్సెస్‌ఫుల్‌గా రావడం జరిగింది. ఫోన్ నెంబరు, పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయడం జరిగిందనమాట. నా ఫోన్‌కి అయితే భూభారతికి సంబంధించి ఒక పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో, పాస్వర్డ్‌ని అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ నేను క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నానండి. సో, ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ నాకు గెట్ ఓటీపీ అనేది రావడం జరిగిందనమాట. ఓటీపీ అనేది సబ్మిట్ చేయమని అడుగుతుంది. సో, ఇందులో వచ్చేసి మొదటేమో న్యూ యూజర్‌తో అయిన తర్వాత అది సక్సెస్‌ఫుల్ అవుతుంది. తర్వాత వచ్చేసి మన ఫోన్‌కి అయితే మెసేజ్ అయితే వస్తుందనమాట పాస్వర్డ్. దాని తర్వాత వచ్చేసి నార్మల్‌గా పాస్వర్డ్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ కొడితే ఈ రకంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం ఇదైతే డైరెక్ట్ వాలిడేషన్ ఓటీపీ అనేది సక్సెస్‌ఫుల్ కావడం జరిగిందనమాట. ఇక్కడ మనకు అడుగుతున్నది ఏంటంటే సో, మనకు స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే మనం క్రియేట్ చేసుకోమని అడుగుతుందనమాట. ఇందులో వచ్చేసి క్యాప్చా లెటర్స్ ఉండాలి. అదేవిధంగా నార్మల్ 1, 2లు ఉండాలి. @ అయితే ఉంటేనే మనకు తీసుకుంటుందనమాట. సో, న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ 2 కూడా ఒకే రకంగా అయితే ఉండాలన్నమాట. సో, ఇక్కడ నేను కన్ఫర్మేషన్ న్యూ పాస్వర్డ్ అదేవిధంగా ఏదైతే క్యాప్చా కోడ్ కూడా ఎంట్రీ చేయడం జరిగింది. ఇక్కడ కన్ఫర్మ్ పైన ట్యాప్ చేస్తున్నాను అనమాట. సో, ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే మనకు ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ప్రశాంత్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో, ఇక్కడ వచ్చేసి మనకు క్లియర్‌గా దీనిపైన ఇక్కడ మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసినట్టు ఇక్కడ కనిపించడం జరుగుతుందనమాట. సో, మనకు లాగిన్ అయినట్టు. సో, ఇందులో వచ్చేసి అప్లికేషన్ అనేది కదా, అప్లికేషన్ స్టాటస్ పైనకి వెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట. సో, ఇందులో వచ్చేసి మనకు కావాల్సింది క్లిక్ చేయండి. నొక్కిన వెంటనే మనకి ఇక్కడ వచ్చేసి కడస్ట్రల్ మ్యాప్ అని చెప్పేసి డాటా ఇక్కడ ప్రొసీడ్ అని చెప్పేసి దానిపైన క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్‌గా డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. నేను ఇక్కడ వచ్చేసి కరీంనగర్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది వచ్చేసి. తర్వాత డివిజన్ కూడా సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట. మీ డివిజన్ ఏదైతే అది. అదేవిధంగా మండల్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ మండల్ ఏదైతే అది. సో, ఇక్కడ మనకు నేను మండల్ కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుందనమాట. ఇందులో వచ్చేసి విలేజ్, మీ విలేజ్ ఏదైతే సో, ఆ విలేజ్ సంబంధించి సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుందనమాట. సో, విలేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత సో, విలేజ్‌లో ఎంతమంది ఉన్నారు, ఎంత ల్యాండ్ ఉంది, ఎవరెవరికి ఎంత పొలం ఉందని చెప్పేసి మొత్తం ఈ రకంగా అయితే చూపిస్తుందనమాట. సో, ఇక ఎందుకంటే కాస్త టైం తీసుకుంటుంది, లోడ్ అవుతుందనమాట. సో, గూగుల్ సంబంధించినటువంటి మ్యాప్ అనమాట. క్రిస్టల్ క్లియర్‌గా. ఇక్కడ వచ్చేసి సర్వే నెంబర్ ఆధారంగా కూడా మనకు ఎవరికి ఎంత భూమి ఉంది, వారి హద్దులు ఎక్కడి వరకు ఉందని చెప్పేసి కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో, ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్‌గా సర్వే నెంబర్ అనేది నేను సర్వే నెంబర్ అయితే అందిస్తున్నాను అనమాట. 10 అని 17 అని వచ్చేసి ఇక్కడ దానిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే
సర్వే నెంబర్‌లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఒకవేళ ఉంటేనేమో ఉన్నట్టు. లేదంటే ఈ సర్వే నెంబర్ నాట్ అవైలబుల్ ద విలేజ్ మ్యాప్ అని చెప్పేసి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుందనమాట. సో, సర్వే నెంబర్ ఆధారంగా సో, కొంతమందికి అప్డేట్ అయిందనమాట. కొంతమందికి అప్డేట్ కాలేదనమాట. సో, మీ సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఆ సర్వే నెంబర్ ఆధారంగా అయితే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా రావడం అయితే జరుగుతుందనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ మనం క్లిక్ చేసిన వెంటనే లోడ్ అవుతుంది. చూడండి ఇక్కడ సర్వే నెంబర్ కూడా కనిపించడానికి అవకాశాలు అయితే ఉంది. కాస్త టైం అయితే తీసుకుంటుందనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా 109 అనేది నేను సర్వే నెంబర్ అని టైప్ చేశాను. టైప్ చేసిన వెంటనే ఎవరికి ఎంత ఉంది, ఎట్లా ఉంది మొత్తం మ్యాప్ అనేది చూపిస్తుందనమాట. ఇందులో వచ్చేసి 109 సర్వే నెంబర్‌కి సంబంధించి కూడా సో, ఎంత ఎంత పట్టా ఉందని చెప్పేసి, ఎవరెవరికి ఎలా ఉందని చెప్పేసి ఇది గూగుల్ మ్యాప్ కాబట్టి సో, ఇక్కడ చూపిస్తుందనమాట. మనకు సర్వే నెంబర్ కూడా చూసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మనకు ఏదైతే ఉందో నేను సర్వే నెంబర్ టైప్ చేసిన వెంటనే జూమ్ చేసినట్టే కాస్త టైం పడుతుందనమాట. లోడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఈ సర్వే నెంబర్‌లో విస్తీర్ణం ఎంత ఉంది? సర్వే నెంబర్‌లో 109/1 ఎన్ని ఎకరాలు ఉంది? 109/2 ఇలా సబ్ కేటగిరీ వారీగా ఉంటది కదా! సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనకు ఈ కార్నర్‌లో అయితే చూపెడుతుందనమాట. కాస్త లోడ్ అవుతుంది. సో, ఇక మొత్తం మీద అయితే గ్రామ పటం కోసం నక్షత్ర ఈ రకంగా అయితే చూడొచ్చు.